ఎన్ని పైసలు నేను 80% అంటున్నా. అప్పట్లో 1000 రూపాయలు, 80% అంటే 800 మేము ఇస్తున్నాం అన్నా. దానికి ఇయ్యలేదని హరీష్ రావు అంటున్నా, అంతే కదా. ఇక ఈయన హరీష్ రావు మరదల పిల్ల ఏమంటుందో నేను గుజరాత్ రాష్ట్రంలో ఇవాళ పెద్దవాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఎంత అంటే 750 రూపాయలు. మరి 800 వాళ్ళే ఇచ్చేదైతే గుజరాత్ 750 రూపాయలు ఎక్కిస్తారు. మరి 50 రూపాయలు ఎవరు మిగిలినట్టున్నారు? అంతేగా. ఇవాళ మీకు ఒక వాస్తవం తెలియాలి. వినబడదా అందరికి? మళ్ళీ ఏంటన్నా అవసరం లేదు కదా. ఏమంటుంది మన హరీష్ అన్న మరదల పిల్ల కల్వకుంట్ల కవిత? 80% అంటుండ్రు, 800 రూపాయలు అంటుండ్రు. వీళ్ళు గుజరాత్ లో 750 ఇస్తుండ్రు. మరి 50 రూపాయలు ఎవరి లెక్కలు పోవాలి అన్నారు. అంటే వాళ్ళే ఒప్పుకున్నారు 750 రూపాయలు ఇస్తున్నారు. సరే పోని, మరి 20% కాదు 75% ఇస్తున్నాం, అంతేనా? సరే ఒప్పుకుంటాం. 70% నేను ఇస్తాను కదా, ఎట్లా అవుతుంది మరి? ఇవాళ ఉన్న అన్నదమ్ములు అందరు ఇక్కడ యువత చాలా మంది కనబడతా ఉన్నారు. ఇక్కడ మీరందరూ బాధ్యత ఏంటి? మహిళలకు తెలియజేయాల. ఓళ్ళు చెప్పిండ్రు 75% ఇస్తుందని, కవిత అక్కనే చెప్పింది. ఓళ్ళు కాదు, అరవిందనే చెప్పలేదు, అలానే చెప్పలేదు. టీఆర్ఎస్ ముఖ్యమంత్రి బిడ్డే కల్వకుంట్ల కవితనే చెప్పింది. బారాన బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు, చారాన మందమే మా నాయన ఇస్తున్నాడు అని. ఇక పెన్షన్ ఆగుతుందా? నిజామాబాద్ లా ఆడ బిడ్డనే ఒడగొడితే పెన్షన్ ఆగని పెన్షన్ దుబ్బాకల ఈయన పేరేంటి క్యాండిడేట్, మన టీఆర్ఎస్ లేడీ క్యాండిడేట్ సుజాతమ్మ ఓడిపోతే, కవితమ్మ ఓడిపోతేనే ఆగని పెన్షన్ సుజాతమ్మ ఓడిపోతే ఆగుతుందా? చెప్పుని ఆగదు కదా. ఇక దీనికంటే క్లారిటీ తోటి నేను ఏం చెప్తున్నాను మీడియా మిత్రులు మీరు చూస్తా ఉన్నారు. ఓడి చెప్పారు కల్వకుంట్ల కవితకే